జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న నీళ్లపోత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు భోజన్న తెలిపారు. బుధవారం జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పోచమ్మ ఆలయాలలో గంగాజలంతో అమ్మవారిని అభిషేకిస్తామని తెలిపారు. వానలు సమృద్ధిగా కురవాలని, మత్స్య సంపద వృద్ధి చెందాలని మొక్కుతున్నామని అన్నారు. తమ గంగపుత్ర కుటుంబాలకు చేతి నిండా పని దొరకాలని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆ అమ్మవార్లను వేడుకుంటున్నామని అన్నారు. జిల్లా గంగపుత్ర కుటుంబాల వారందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపటి నీళ్లపోత మహోత్సవాన్ని జై గంగపుత్ర, జై గంగపుత్ర, हम सब जय गंगपुत्र, जय गंगपुत्र, जय गंगपुत्र, जय गंगपुत्र, जय जय गंगपुत्र, जय गंगपुत्र, जय जय गंगपुत्र. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా గురువారం రోజు 24/4/2025 రోజున ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నీళ్లపోత కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క నీళ్లపోత కార్యక్రమానికి అధిక సంఖ్యలో గంగపుత్రులు, గంగపుత్ర కుటుంబాలు కూడా హాజరు కావాల్సిందిగా గంగపుత్ర సంఘం తరపున కోరుకుంటున్నాం. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా, గ్రామాల ప్రజలు కూడా గంగపుత్రుడు ఈ యొక్క నీళ్లపోత మహోత్సవానికి హాజరు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గంగపుత్రులు ఈ యొక్క నీళ్లపోత మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క నీళ్లపోత కార్యక్రమము ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. ఇది చించర్వాడలోని నరసింహస్వామి గుడికాడికి వెళ్ళి, అలాగే మారియమ్మ టెంపుల్, అలాగే పెద్ద పోచమ్మ, అలాగే అన్నపూర్ణవ, అడేలు పోచమ్మ, నల్ల పోచమ్మ తదితర పురాతనమైన పోచమ్మ ఆలయాలకు గంగా నీళ్లు తెచ్చి ఈ యొక్క పోచమ్మ తల్లులకు అభిషేకం చేస్తాం. ఇందులో భాగంగా సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి చెరువులు గుంటలు నిండి మత్స్య సంపద దొరకాలని, మా గంగపుత్రులు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క నీళ్లపోత మహోత్సవానికి ప్రతి ఒక్క కుల బంధువులు కానీ అందరూ కూడా ఈ యొక్క నీళ్లపోత కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై గంగపుత్ర.